పులివెందులపై కచ్చాల చంద్రబాబు నాయుడు పులివెందులపై కచ్చాల చంద్రబాబు నాయుడు గారు పులివెందులపై కచ్చాల చంద్రబాబు నాయుడు గారు రోడ్డు నిర్మాణాలను వెంటనే జై కాంగ్రెస్ వేంపల్లెలో రోడ్డు నిర్మాణాలను వెంటనే వేంపల్లెలోని రోడ్డు నిర్మాణాలను వెంటనే వేంపల్లెలోని రోడ్డు నిర్మాణాలను వెంటనే వేంపల్లెలోని డ్రైనేజ్ పనులు వెంటనే వేంపల్లెలోని డ్రైనేజ్ పనులు వెంటనే జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రోడ్ల నిర్మాణాలను వెంటనే రోడ్ల నిర్మాణాలను వెంటనే రోడ్ల నిర్మాణాన్ని వెంటనే. ప్రస్తుతం మనం కడప జిల్లా పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వేంపల్లె మండల కేంద్రంలో వేంపల్లి పులివెందుల రోడ్డులో ఉన్నాం. అదేమో కర్మో కానీ పులివెందుల నియోజకవర్గం ప్రత్యేకించి వేంపల్లె ఒక అనాథలా మారిపోయింది, ఒక అనాథలా తయారైంది. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేమో శ్రీమాన్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నియోజకవర్గం గురించి పట్టించుకోడు. నియోజకవర్గానికే రాడు. రాజశేఖర రెడ్డి జయంతి వర్ధంతి తప్ప నియోజకవర్గానికే రాడు. ఆ వచ్చినప్పుడు కూడా భూమార్గాన పయనించాడు, ఆకాశ మార్గాన గగనతలంలో పయనిస్తాడు. ఆయనకల్లా ఎంతసేపు తాడేపల్లికి ప్యాలెస్కు బెంగళూరు ప్యాలెస్కు మధ్య షటిల్ సర్వీస్ చేయడమే ఆయన పని. ఇంకా ఏమైనా తీరిక దొరికితే జైళ్ళల్లో ఉండే వైఎస్ఆర్ పార్టీ రౌడీ షీటులను పరామర్శించడము ఆయన దినచర్య. కాబట్టి ఆయన పట్టించుకోడు. పోనీ ఆయన పట్టించుకోడు, మరి తెలుగుదేశం పార్టీ కూటమిని పట్టించుకుంటుందంటే వాళ్ళు పట్టించుకోరు, అంతకంటే పట్టించుకోరు. కారణం ఏమంటే ఈ నియోజకవర్గంలో గెలిచేదే సచ్చేదని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం. ఎమ్మెల్యే ఏమో ఆయన పట్టించుకోడు, అధికార పార్టీ వాళ్ళు వీళ్ళు పట్టించుకోరు. పర్యవసానంగానే వేంపల్లికి ఈ దుస్థితి. ఇప్పుడు మనం ఉండేది ఇది రోడ్డు. దీన్ని రోడ్డు అంటారా లేకుంటే కంప చెట్ల తోపు అంటారా అర్థం కాని పరిస్థితి. ఇక్కడ 3 పనులు ప్రధానంగా. ఒకటి, ఆడ హనుమాన్ జంక్షన్ నుండి ఎన్టీఆర్ జంక్షన్ వరకు ఇది ఒక రోడ్డు వచ్చేసి 2023 అంటే 2 ఏళ్ల కిందట 47 కోట్లతో మంజూరైంది. రోడ్డు తవ్వేశారు, ఉన్న రోడ్డును తవ్వేశారు, కొత్త రోడ్డు ఇలా 2 ఏళ్లలో వాళ్ళు చేసింది 27% పనిచేశారు, 73% అసంపూర్తిగా ఉంది. అర్ధాంతరంగా కాంట్రాక్టర్ వచ్చేసి ఆఫ్ చేసేసాడు పని. రెండవది, అడ్డ రోడ్డు నుండి రాయచోట్ రోడ్లో గండి రోడ్డు వరకు అది ఒకటి, దానికి 14.5 కోట్లు శాంక్షన్ అయింది. దానికి 4% మాత్రమే పూర్తయింది. రోడ్డు తవ్వేశారు, 4% అయింది, 96% మిగిలిపోయింది. కాంట్రాక్టర్ పనులు ఆఫ్ చేశాడు అది అని. మూడవది, భూగర్భ డ్రైనేజ్ వేంపల్లి మేజర్ పంచాయతీలో ఎంత 92 కోట్లు. ఇప్పుడు 2021 జూన్లో 4 ఏళ్ళు అయింది, 17% పని అయిపోయింది, 83% పని అట్నే ఉంది. మధ్యలో వచ్చేసి రోడ్డు మధ్యలో డ్రైనేజ్ కాలువ దవ్వారు, అవి పుడుసలే. వర్షాకాలం వస్తే నీళ్లు. ఈ పక్కింటోళ్ళు ఆ ఎదురింటికి పోవాలంటే భయం, ఎందుకంటే ఆ గోతులు పడిపోతారు. వాకిలు తీయాలంటే భయం, పిల్లలు ఆ యొక్క నీళ్ళలో పడిపోతారు. వాహన చోదకులకు, పాదచారులకు ఇది రోజు వచ్చేసి ఒక యమగండం అయిపోయింది. భూలోకంలో యమలోకం చూస్తున్నారు 4 సంవత్సరాలుగా. ఇంకా ఈ మేజర్ పంచాయతీ, ఈ పంచాయతీ సిబ్బంది ఉన్నారో, పంచాయతీ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ వాళ్ళు మర్చిపోయారు. నేను సర్పంచ్, నేను వార్డు మెంబర్ము, మేము పంచాయతీరాజ్ సిబ్బంది జీతాలు తీసుకుంటున్నామని చెప్పి మర్చిపోయినారు. ఒక విధంగా చెప్పాలంటే ఈ పంచాయతీలో పనిచేసేది పరిస్థితి సిబ్బంది కాదు, పందులు పనిచేస్తున్నాయి. పందులు తెల్లవారుజామునే గుర్రు 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 అంటూ అవి అంతంత క్లీన్ చేస్తున్నాయి. కాబట్టి కనీసం వేంపల్లె ప్రజలు
కొంత అప్పుడప్పుడైనా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంత అధ్వానంగా తయారైపోయింది. ఇది మొత్తం కాలుష్యం. ఢిల్లీలో అప్పుడప్పుడు ఇసుక తుఫాన్లు వస్తుంటాయి ఎండాకాలం, కానీ వేంపల్లెలో రోజు దుమ్ము తుఫానులు, ధూళి తుఫానులు. నిజంగా పోస్ట్ మార్టం చేస్తే వేంపల్లె ప్రజల లంగ్స్ అన్నీ దుమ్ము ధూళితో కూడి ఉంటాయి.